తప్పదంటే కూర్చోవలసిందే. పెళ్ళికి వెళ్ళారండి, అప్పుడు ఉంటారు 10 వరకు. సరే, పాట విన్న తర్వాత మీరు బాగా అనవసరంగా ఉన్నామే అని అనుకోకుండా ఉంటుంది. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ యందు భయమే భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు నిత్యరాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట మీరు చెప్పాలి, నేను వింటా. ఓకే? ఒక సునామీ కానీ భూకంపం కానీ వచ్చినప్పుడు ఆ పట్టణం, గ్రామం లేదంటే దేశం అనుకుందాం, ఒక్కడ మాత్రమే బతికాడు అనుకుందాం. ఆడి గురించి మీరు ఏమంటారు? అదృష్టవంతుడు, లక్కీ పర్సన్, మృత్యుంజయుడు ఉన్నాడు, యుగానికి ఒక్కడు, ఒకే ఒక్కడు. నాకు కావాల్సిన ఆన్సర్ రావట్లా. నౌకలు ఉన్నాయి, ఇంకా అది దేవుడు అతనికి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి అందరూ చచ్చినా ఇతను బతుకున్నాడు అంటారు. అంటే ఇప్పుడు ఆయుష్ ఎవరు ఇవ్వాలి? 2025 సంవత్సరంలో బ్రతికుండాలన్నా, 2026లో బ్రతికుండాలన్నా, 2027లో కూడా మీరు బ్రతికుండాలంటే ఏం చేయాలి? అది పాఠం. 15 నిమిషాలు అయిపోద్ది. అంటే ఆయుష్ రహస్యాలు. ఆయుష్ రహస్యాలు 2025 క్యాలెండర్. అదే కొంతమందికి రాలేదు, నేను సోమవారం ఇస్తాను. ఆయుష్ ఉన్నవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడండి. 2 కాళ్ళు ఇరిగిపోయి పక్షవాతం వచ్చేసి 200 సంవత్సరాలు బతికాడు అనుకున్నాం. ఉపయోగం ఉందేమన్నా? అన్ని మంచం మీద, 1, 2, 3, 4, 5 కూడా మంచం మీదే. అన్ని మంచం మీదే. కానీ 200 ఏళ్ళు బతికాడు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. అలాంటి ఆయుష్ వద్దు మనకి. ఆయురారోగ్యాలతో ఉండే ఆయుష్ కావాలి. అన్ని భాగాలు పనిచేసే ఆయుష్ కావాలి. అది కావాలంటే ఏం చేయాలి? మంచిగా బ్రతకాలి. ఏ రోగం లేకుండా, మంచం మీద పడకుండా, జీవించినంతకాలం మన పనులు మనం చేసుకునేటట్టు బ్రతకాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వస్తే ఏం తెలుస్తుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ అంతే కదా, ఇక్కడికి వస్తే ఏం తెలుస్తుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా అని మీరు అనుకుంటారు. మేలు పొందుతూ అనేక దినములు బ్రతకాలి అంటే రహస్యం ఏంటి? ఏం చేయాలంటే నాన్ వెజ్ మానేస్తే సరిపోద్ది, ఆకుకూరలు తింటే సరిపోద్ది, యోగా చేస్తే సరిపోద్ది, ధ్యానం చేస్తే సరిపోద్ది, పొద్దున్న లేసి వాటర్ తాగితే సరిపోద్ది, ఉపవాసం చేస్తే సరిపోద్ది, కొంతమంది పెళ్లి మానేస్తే సరిపోద్ది అంటున్నారు. పెళ్లి వాళ్ళు ఈ సమస్యలన్నీ లేకుండా పెళ్లి మానేస్తే చక్కగా ఆయుష్ పెరిగిద్దని అంటున్నారు. మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నాకు ఈ రోగం ఉంది తీసేయండి అంటే ముందిస్తాడు. కానీ నా ఆయుష్ పెరగాలంటే కొంచెం ఏమైనా చెప్పండి అంటే ఆయన ఏం చెప్తాడు? ఆయనకే తెలియదు, ఇంకా మీకు ఏమి చెప్తాడు. కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళని, మేధావుల్ని అడిగామనుకోండి, ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలంటే డబ్బు ఉంటే ఆయుష్ పెరిగిద్దని అంటారు. రాజశేఖర రెడ్డి గారికి ఏం తక్కువ చచ్చిపోయాడు? మొన్న ఇంకా చచ్చిపోయాడు. ఎవరో రతన్ టాటా గారు ఏం తక్కువ చచ్చిపోయాడు? ఓల్డ్ డబ్బు ఉంది. కొంతమంది ఏమంటారంటే ఆరోగ్యం ఉంటే ఆయుష్ వస్తుందండి, ఎక్కువ కాలం బతకొచ్చు అంటారు. మొన్న ఆత్మహత్య చేసుకున్న 2 ఉన్నారు కదా, ఆరోగ్యం ఉందా అనారోగ్యం ఉందా? వాళ్ళకి ఆరోగ్యంగానే ఉన్నారు. ఏం లేదు వాళ్ళకి? ఆయుష్ లేదు. అంటే ఇప్పుడు మనం ఎక్కువ కాలం నెమ్మదిగా బ్రతకాలి అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలి? ఆయుష్ అనేది ఇవ్వాలి. జాగ్రత్తగా దేవుని దగ్గర నుంచి ఆయుష్ కొట్టేయాలి మనం. అంటే మంచమే పడి కాదు ఆయుష్, అన్ని సక్రమంగా ఉంది. డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వగలదు కానీ ఆయుష్ని ఇవ్వలేదు. ఆయుష్ మాత్రం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉన్న ఆయుష్ని మనం పొందుకోవాలి. మీకు తెలుసు, బైబిల్లో ఒక వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచుకున్నాడు అంటే ఎవరు? హిజ్కియా. ఇప్పుడు ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఈరోజు పాఠం ఏంటి? ఆయుష్ రహస్యాలు. 2026లో మనం బ్రతికుండాలంటే ఖచ్చితంగా బ్రతికుండాలి అంటే ఈ సూత్రాలు పాటించాలి. పొద్దున్న లేచి మంచిలు తాగటం, వాకింగ్ చేయటం, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఇప్పుడు నేను చెప్పేది ఆయుష్ సూత్రాలు. ఓకేనా? నిద్రలో లగ్గొట్టి అడిగినా చెప్పేయాలండి. ఎప్పుడంతా అలర్జన్ వచ్చి ఆయుష్ రహస్యాలు చెప్పండి అనగా చెప్పాలి. అలా అయితేనే మీకు
పాటించగలుగుతారు. మొదటిది కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 12 ఆయుష్ రహస్యాలు. ఈ 7 సూత్రాలు పాటిస్తే మీ ఆయుష్ పెరిగిద్ది. 7 సూత్రాలు. ఓకేనా? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకేసి యోగాలు ఏం చేయమన్న దేవుడు. ఆయనంట ఆయుష్ పెరగాలని యోగా చేస్తూ చేస్తూ కాళ్ళని తీసుకెళ్లి మెడమే పెట్టాడంట. అది అక్కడే ఇరుక్కుపోయి హార్ట్ స్ట్రోక్ చచ్చిపోయాడు. ఆయుష్ కాస్త ఏమైందంటే పోయింది. ఎలాంటి ఏం చక్కగా చెప్తారు జాగ్రత్తగానండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకోండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి కూడా చెప్పడు దేవుడు. ఓకే, కీర్తనల గ్రంథం అంతా మీ క్యాలెండర్లు ఇస్తారు. 34:12 చదువు. మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరు వాడేవాడైనా. మేలు నొందుచు అంటే మంచం మీద పడకుండా ఎక్కువ కాలం బ్రతక. నేను రేపు చచ్చిపోవాలని ఎవరు అనుకోరు. అందరికున్న కోరిక ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలి. ఎవరికి లేదండి, ఎక్కువ కాలం బ్రతకాలని అందరికీ ఉంటుంది. కానీ ఏం చేయాలో తెలీదు. కొంతమంది బీపీ మిషన్ కొనేసుకుంటున్నారు, అన్ని రకాల మిషన్ బీపీ అన్ని చెక్ చేసుకుంటున్నారు. అవసరమైతే నాకేమైనా విటమిన్ లోపం వస్తుంది ఏమైనా విటమిన్ క్యాప్సూల్ కూడా తెచ్చుకుని అక్కర్లేకపోయినా వేసేసుకుంటున్నారు. ఎందుకని? ఎక్కువ రోజులు బ్రతకాలని. ఎక్కువ రోజులు బ్రతకాలి. నాకు ఉంది, మీకు ఉంది, అందరికీ ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు. కొంచెం సమయం ఎక్కువైనా ఉండండి. మొదటిది ఏంటంటే నెంబర్ 1 పాయింట్, రహస్యం నెంబర్ 1 34:13 చెడ్డ మాటలు పలకకుండా. చెడ్డ మాటలు అంటే ఒకటి చెప్పండి. బూతులండి. నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా. సింపుల్ గా కపటమైన మాటలు అంటే మనసులో ఒకటి ఉంచుకుని బయట కూడా మాట్లాడు. కపటమైన మాటలు మాట్లాడకుండా మీ పెదవులను. ఎవరు చెప్పారు ఈ మాట? ఏమని చెప్పాడు? అనేక దినములు మేలు నొందుచు బ్రతకాలని ఎవరైనా అనుకుంటున్నారా? అండర్లైన్ చేసుకోండి, చక్క బాగుంటుంది. మేలు నొందుచు అనేక దినములు అంటే అర్థం ఏంటి? మీకు ఎక్కువ ఆయుష్ కావాలని అనుకుంటున్నారా? అయితే నేను చెప్తున్నాను, దేవుడినైనా నేను చెప్తున్నాను ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నీ నోటిని కాచుకో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్కువ కాలం బ్రతకాలండి ఏం చేయాలంటే మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ నోట్లో వేసుకోమంటాడు, మల్టీవిటమిన్ సిరప్ ఇస్తాడు, నోట్లో వేసుకోమంటాడు. ఎక్కడికి వెళ్ళినా తినేవి చెప్తారు, తాగే చెప్తారు, తినేవి చెప్తారు, తాగే చెప్తారు. ఈయనేం చెప్తున్నానంటే నోట్లోంచి బయటకు వచ్చేదంతా జాగ్రత్తగా ఉంటే చాలా అన్నాడు. ఇప్పటి వరకు నేను మీరు చాలా బూతు మాటలు మాట్లాడేసాం. మనందరి ఆయుష్ చాలా తగ్గింది. ఇక నుంచి తగ్గకుండా చూసుకుందాం. పోయింది ఏదో పోయింది. ఇక నుంచి మన ఆయుష్ తగ్గకుండా ఉండాలి అంటే నోట బూతు మాట రాకూడదు, కపటమైన మాట రాకూడదు. ఇది ఆయుష్ రహస్యం అండి. ఆయుష్ ఉంటే ఆటోమేటిక్ ఆరోగ్యం ఉంటుంది. మేలు నొందుచు ఎక్కువ సంవత్సరాలు అంటే 2025, 26, 27, 28 ఎక్కువ కాలం మీరు బ్రతకాలంటే ఏం చేయాలి? నోట్లో నుంచి వచ్చే మాట జాగ్రత్త. ఫస్ట్ది ఏంటండి? చెడ్డ మాటలు. ఎక్కువ కాలం బ్రతకాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మల్టీవిటమిన్ క్యాప్సూల్స్, మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చి మొక్కలు పోయమండవు. అంటే మొక్కలు కోసుకుని తినమండవు, నోట్లో కోసుకోమంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నోట్లో నుంచి బయటకు వచ్చేది జాగ్రత్త. నోట్లో నుంచి బయటకు వచ్చేది జాగ్రత్త. ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు. గొడవ పడేటప్పుడు అన్ని నీతి వాక్యాలు వస్తాయా? మొహపు చూపు, నేరం, దొంగతనం చేయకూడదని తిట్టుకుంటారా? అన్ని చెడు మాటలే వస్తాయి. ఈ రోజు నుంచి ఇవన్నీ కట్ చేసుకోకపోతే మనకు అర్థమైపోతున్నాం, ఈవిడ ఆయుష్ దేవుడు అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నా, డబ్బు ఉన్నా, ధనం ఉన్నా చచ్చిపోతారు అని మనం నిర్ణయం తీసేసుకోవచ్చు. ఓకేనా? దీనికి ఆధారం సామెతల గ్రంథం 18:21 చూడండి. 18:21 జీవ మరణములు నాలుక వశము. నువ్వు జీవించి ఉండాలన్నా, నువ్వు చావు రావాలన్నా నీ 4 చేతుల్లో ఉంది. నోరు మూసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఎంత కోపం వచ్చినా మనసులోనే దిగమింగుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఈ రహస్యం ప్రపంచంలో ఏ డాక్టరో చెప్పడండి. నేను ఒక ఒంగూరు గురించి చెప్పట్లేదు మీకు. ఏంటిది? ఆయుష్ రహస్యం ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నోటిని కాచుకుంటే మనకు ఆయుష్ పెరిగిద్ది. ఆయుష్ ఉంటే
ఆరోగ్యం ఉంటుంది. ఆటోమేటిక్ మనం చక్కగా నెమ్మది పొందుచు అనేక దినములు మేలు నొందుచు బ్రతుకుతాం. ఇదేంటిది? ఆయుష్ రహస్యం. తెలిసింది కదా. రేపటి నుంచి ఏం చేయాలి? నాలుకను కాచుకోవడం అంటే పాటించాలి. ఎప్పుడు మిమ్మల్ని నేను అడిగిన ఆయుష్ రహస్యం ఏంటని అడిగితే ఏం చెప్పాలి? చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నా నాలుక నేను కాచుకుంటే నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను, దేవుడు నా ఆయుష్ని పెంచుతాడు. రెండోది అక్కడే ఉంది చూడండి. రెండోది అక్కడే ఉంది, అదే వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయుము. కీడు చేయటం మాని మేలు చేయుము. కీడు మానమన్నాడు, అన్ని పనులు చేసుకోమన్నాడు దేవుడు. ఆదాము అవ్వలకి ఈ తోట చెట్లు అన్ని పండ్లు తినేయండి, ఒక్కటి తినొద్దు అన్నాడు. మళ్ళీ కూడా అన్ని పనులు చేసుకోండి, కీడు ఒక్కటే మానమన్నాడు. ఈ ప్రసంగం అంతా విన్న ఆవిడ ఇంటికి వెళ్ళింది. భర్త లేదా భార్య, ఇప్పుడు భర్త వచ్చాడు అనుకోండి ఇక్కడికి, ఇంటి దగ్గర భార్య, ఇక్కడ భార్య వచ్చిందనుకో, ఇంటి దగ్గర భర్త పెద్దగా గొడవ వేసేసుకుని కటికి బూతులు తిట్టేస్తున్నారు అనుకుందాం. భర్త ఏమనుకున్నాడంటే, దీని ఆయుష్ అయిపోతుంది, నేను అక్కడ ఇంటి దగ్గర చర్చిలో ఈరొచ్చాను, నేను ఇది తొందరలో సత్తది, ఇది ఉన్నది ఆయుష్ కూడా తగ్గించుకుంటుంది అని అనుకోకూడదు. కీడు చేయటం మాని మేలు చేయాలంటే వెళ్ళి అర్జెంటుగా మాటలు ఆపేయాలి. ఆపపోతే ఆవిడ ఆయుష్ కూడా తగ్గిపోద్ది. కీడు చేయటం మాని మేలు చేయాలి. సాధ్యమైనంత వరకు ఏం చేయడానికి చూడాలంటే మేలు చేయడానికి చూడాలి. కీడు మాత్రం సరిగ్గా చదవండి. ఏం ఉందా? కీడు పనులు మానేస్తే నాకు ఆయుష్ పెరుగుద్ది. మీరు మానేస్తే మీకు ఆయుష్ పెరుగుద్ది. ఎవరు మానేస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుద్ది. ఆయుష్ పెరగడం అనేది సామాన్యమైన విషయం కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ రేపు అయిపోతారంటే ఒక 10 రోజులు పెంచండి అంటే పెంచుతాడండి? నీ ఆస్తి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టిన గంట కూడా కుదరదు. కానీ దేవుడు ఎంతకాలమైనా పెంచుతాడు. రెండో రహస్యం ఏంటంటే, ఇది సుమారు 10 గంటల పాఠం, నేను 15 నిమిషాలు అవజేసేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అర్థమైపోయింది. రెండోది. మూడోది చెప్పండి. దేవుడు మనందరినీ ఎవరిని కష్టపెట్టాలని ఉద్దేశం లేదు. మనకి చూడండి, బంగాళదుంపలు ఒక్కటే తినండి, అన్ని దుంపలు మానేయండి అన్నాం అనుకోండి, కష్టమా సుఖమా? కష్టం. అన్ని దుంపలు తినండి, ఒక్క బంగాళదుంప మానేయండి అన్నాం, కష్టమా సుఖమా? సుఖం. దేవుడు కూడా అంత అన్ని పనులు చేసుకోండి, చెడ్డ పనులు మాత్రం మానేయమన్నాడు. సుఖమే కదండి, కష్టమేమి కాదు. ఓకే, మూడో చూసుకోండి. మూడో ఆయుష్ రహస్యం. మొదటి రహస్యం ఏంటి? నాకు గుర్తులేక అడగలేదండి, మిమ్మల్ని నిద్రలేపు అడిగింది. ఇది మీకు 2025 సంవత్సరం నుంచి మొత్తం ప్రతిరోజు ఎప్పుడు అడిగి అటకటకటక చెప్పేసేయాలి. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నా నాలుకను నేను కాసుకుంటే నాకు దేవుడు ఆయుష్ ఇస్తాడు. రెండోది, కీడు చేయటం మాని మేలు చేస్తే దేవుడు నాకు ఆయుష్ ఇస్తాడు. రహస్యాలు. మూడోది, కీర్తనల గ్రంథం 34:14 అక్కడే ఉందండి. 3 రహస్యాలు ఒకే చోట చెప్పేశాడు. కీర్తనలో 34:14, సమాధానము వెతికి దానిని వెంటాడము. సమాధానము వెతకి దానిని వెంటాడము అంటే చచ్చిపోయే ముందు రోజుకి మనకి భూమి మీద ఎవరో శత్రువులు ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడన్నా శత్రువు ఉన్నాడో నువ్వు చచ్చావే. మరి మనం ఎప్పుడు చచ్చిపోతాం తెలుసా? తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా ఉండకూడదు. అర్థమైంది నేను చెప్పింది? చచ్చిపోయే ముందు రోజుకి మనకు శత్రువులు ఉండకూడదు, ఉంటే మనకు నరకమే. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు కాబట్టి ఈ రోజు ఉండకూడదు. నాకు శత్రువు ఉన్నాడంటే నేను నరకమేనండి. కనపడుతున్న మనిషిని ప్రేమించలేను, నువ్వు కనపడిన దేవుని ఎక్కడ ప్రేమిస్తావు అని అడుగుతున్నాడు. కాబట్టి శత్రువులు ఉండకూడదు. సమాధానం వెతకి అంటే అసలు గొడవలు ఉండకూడదు. ఒకవేళ ఉన్న సమాధానం ఉండిపోయి అట్లని సరి చేసేసుకుని కామ్గా ఉండదు. ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు కాబట్టి సమాధానము వెతకి అంటే ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది. ఏదో ఒకటి దాన్ని వెతకి దాన్ని సమాధానపడి దానిని వెంటాడుము అంటే అదే విధంగా ఉంటే నాకు ఆయుష్ వస్తుంది, మీకు ఆయుష్ వస్తుంది. మూడో రహస్యం ఏంటి? సమాధానం వెతికి దానిని వెంటాడుము. ఇవాళ సమాధానం ఎక్కడ లేదంటే భార్యాభర్తల మధ్య లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, సహోదరుల మధ్య లేదు, సహోదరిమల మధ్య, అక్క మధ్య లేదు, చెల్లి మధ్య లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, భార్యాభర్తల మధ్య లేదు, అన్న చెల్లెల మధ్య లేదు, అక్క తమ్ముడి మధ్య లేదు, కొడుకు తండ్రి మధ్య లేదు, తల్లిదండ్రులు ఎక్కడ లేదంటే సమాధానం
మన కుటుంబాలలో లేదు. మన కుటుంబాల్లో సమాధానం లేకపోతే మన కుటుంబం యొక్క ఆయుష్ తగ్గిపోవడం అంటే సామాన్యమైన విషయం కదా, తెలుసా మీకు? తర్వాత అబ్బే తగ్గేదిలే అన్నారనుకోండి, దేవుడు కూడా తగ్గేదిలే అని ఆయుష్ తగ్గించేస్తాడు. ఎక్కడైనా సరే ఓకే, కానీ దేవుడి దగ్గర మాత్రం తగ్గాల్సిందేనండి. తగ్గితేనే ఆయుష్ పెరుగుతుంది. 4వ రహస్యం. మూడు రహస్యాలు చెప్పండి. నా నాలుకను కాచుకోవాలి. 2వది కీడు చేయటం అని మేలు చేయాలి. 3వది సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 ఆల్రెడీ మీకు చెప్పేసాను. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లల క్లాసులో అయిపోయింది. ఇది 6:2 5 నిమిషాలు అయిపోద్ది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 మేలు కలిగినట్లు తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నువ్వు భూమి జాతకం. అప్పుడు నువ్వు భూమి మీద, ఎప్పుడు నువ్వు భూమి మీద నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్ అంటే ఇక్కడ ఒక రహస్యం చెప్పేశాడు. అక్కడ కూడా అదే చెప్పాడు, మేలు నొందుచు అనేక దినములు. ఇక్కడ కూడా మేలు నొందుచు అంటే మంచమే బడి కాదు, బతికినంత కాలం చక్కని పనులు చేసుకుంటూ బతుకుతామని అర్థం. ఎంత అదృష్టం అండి ఇది. ఈ అదృష్టం కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఊళ్ళో ఏదైనా మీటింగ్ పెట్టి స్టేజ్ మీద కూర్చోబెట్టి శాలువా కప్పితే సరిపోదు, అది సన్మానం అయిద్దండి. మన కృష్ణమాయన్ గురించి నేను చాలా మందికి చెప్పాను. వాళ్ళ నాన్నగారికి హార్ట్కి ప్రాబ్లం వస్తే ఆయనకి లేదు ఏసీ, వాళ్ళ నాన్న పెట్టించేసాడు ఇక్కడ ఏసీ. షాక్ తిన్నా నేను, తెలుసండి. చాలా మందికి కూడా చెప్పాను, మా స్కూల్లో పిల్లలకు కూడా చెప్పాను నేను ఈ విషయాన్ని. అంటే తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆయుష్ పెరిగిద్దంట. అదొక్కడే చేస్తే కుదరదు, మళ్ళీ బూతులు తిడితే కుదరదు. 7 రహస్యాలు 7 పాటించాల్సింది. ఈ రోజు నుంచి మనం అందరం పకడ్బందీగా దీన్ని అమలు చేసుకోవాలి. అమలు చేసుకుంటే ప్రసాదరావు క్రికెట్కి వెళ్ళక్కర్లా, మా నాన్నలాగా వాకింగ్కి వెళ్ళక్కర్లా, జిమ్కి కూడా వెళ్ళక్కర్లా, ఆరోగ్య సూత్రాలు కూడా అక్కర్లా. చికెన్ నా జలుబుకు మానే నేను. ఓకేనా? తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంటే మీకు తెలుసు, 5 సంవత్సరాల పాటు అన్నీ మన మంచం మీద ఉన్నా వాళ్ళు చేశారు, కానీ ఏ రోజు మన దగ్గర 1 రూపాయి అడగల. అడిగారండి ఇప్పుడు మా అమ్మ నాన్న? అరే హాస్పిటల్కి నిన్నే కదా వెళ్ళింది, మళ్ళీ డబ్బులు అంటే అక్కడ 100 రూపాయలు అని అడుగుతారు మన చిన్నపిల్లలప్పుడు. అడగరు, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు. ఆ రుణాన్ని వాళ్ళు ముసలాళ్ళు అయినప్పుడు మనం తీర్చుకోవాలి. తీర్చుకోకుండా చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నట్టుగా మనం కూడా రుణమాఫీ అన్నాం, మన పిల్లలు మనకు కూడా రుణమాఫీ చేసేస్తారు. చిన్న కిటికీ చూసారా? నీకు మేలు కలుగునట్లు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో వాళ్ళు నీకు చేసిన, చిన్నప్పుడు నీకు చేసిన సేవకి రుణాన్ని తీర్చుకుంటే దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఆరోగ్య రహస్యం అండి, ఆయుష్ రహస్యం అండి. ఆయుష్ రహస్యం 4వది ఏంటి? గుడ్ హ్యాబిట్లో 1 కింద మీకు చెప్పాను. చాలా మంది ఏం చేస్తున్నారంటే సైకిల్ దొక్కుతారు. ఫస్ట్లో సైకిల్ దొక్కితే ఏమి నొప్పి వస్తుంది? మోకాళ్ళ నొప్పి వస్తుంది. వెరీ గుడ్. కాబట్టి బండి కొనుక్కుందాం. బండి కొనుక్కుంటే ఏమి నొప్పి వస్తుంది? నడుము నొప్పి వస్తుంది. బండి కొనుక్కుంటే నడుము నొప్పి వచ్చిందని ఏం కొనుక్కుంటాం? కారు కొనుక్కుంటే ఏ నొప్పి వస్తుంది? కారు కొనుక్కుంటే పొట్ట వస్తుంది. పొట్ట వచ్చింది కదా అని తీసుకెళ్ళి ఈ మనిషిని తీసుకెళ్లి జిమ్ లో జాయిన్ చేసాం. అక్కడ ఆయన ఏం దొక్కిస్తాడు? మళ్ళీ సైకిల్ దొక్కిస్తాడు. ఇంట్లో పెట్టుకుని సైకిల్ దొక్కుతాడు. దీన్ని మొదటికి వచ్చిందిగా మళ్ళీ దీన్ని ఏమంటారంటే లైఫ్ సైకిల్. ఇంతకీ ఈయనకి ఆరోగ్యం బాగోపోవడం కారణం ఏంటంటే అమ్మ నాన్న తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేశాడంటే అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. ఒక ఆవిడ అలా ఆయనతో ఏమండి మా అన్నయ్యకి పెళ్ళి అయింది, వచ్చింది, అసలు మా అమ్మ మా నాన్న యాగనివ్వట్లేదండి అంది. సరే ఒకసారి మన అబ్బాయిని పిలువన్నాడంట. పిలిచాడంట. పిలిచి ఏమడుగుతుందంటే మా అమ్మ తాత తెలిసారా నీకు? అసలు మా అమ్మ తాత అంటే ఎవరు అన్నాడంట. ఈవిడి పెళ్ళైన 3వ రోజు వీళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసేసింది. అనాథాశ్రమే, వృద్ధాశ్రమం కాదు. వృద్ధాశ్రమం తిరిగి వస్తారని అనాథాశ్రమంలో జాయిన్ చేసేసింది. ఈవిడేమంటుంది? ఈవిడ అత్తగారిని మామగారిని అనాథాశ్రమంలో జాయిన్ చేసి పిల్లోడికి కూడా మా అమ్మ తాత తెలియకుండా పెంచి వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలంట వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా చూసుకోవట్లేదంట. న్యాయంగా ఉంది ఇది?
ఇవి చేసింది ఇది ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి మన ఆరోగ్యానికి లింక్ ఎక్కడ ఉంది? అత్త మామ దగ్గర, అమ్మ నాన్న దగ్గర ఉందండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు కాచి కాపాడుతాడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే ఏంటి అర్థం? ఆయుష్ ఇస్తున్నాడు అని అర్థం. అమ్మో నేను చచ్చిపోయాడు బతికానంటారు చాలా మంది. అంటే అర్థం ఏంటంటే ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ఆయుష్ లింక్ ఎక్కడ ఉంది? తల్లిదండ్రుల్ని వాళ్ళ రుణాన్ని తీర్చుకోవటంలోనే ఆయుష్ రహస్యం అనేది ఉంది. అలా కాకుండా ఇప్పుడు సైకిల్ జిమ్ చూసారా? సైకిల్ తొక్కు నుంచి మళ్ళీ తిరిగి సైకిల్కి ఎలా వచ్చిందా? వీళ్ళు ఆయుష్ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పెట్టారు. ఇక్కడ ఓ ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ఓ సైకిల్ దొక్కుతున్నారు. కుదరదుగా? కుదిరిద్దా? కుదరదు. లింక్ అక్కడే ఉంది. ఎన్ని రహస్యం ఇది? 4వ రహస్యం. 5వ రహస్యం కీర్తనల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం అయిపోయింది కదా మీకు. సామెతల గ్రంథం 28:16. 5వ రహస్యం. 5వ రహస్యం అని ఈ పాఠం ఈ రోజే చెప్పాలండి. వచ్చే ఆదివారం చెప్తే కుదరదని చెప్తున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టైనా వినాల్సిందే. 5వ రహస్యం ఏంటంటే సామెతల గ్రంథం 28:16. సామెతల గ్రంథం 28:16. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగుదుడు. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతుడు. అక్రమ సంపాదన. దుర్లాభం అంటే ఏంటి? అక్రమ సంపాదన మనం మానేస్తే మనకు ఆయుష్ పెరుగుతుంది. ఒక ఎంఆర్ఓ గారు ఒక రైతు దగ్గర మీ పొలం కాగితాలు కావాలంటే నాకు ₹1,00,000 కావాలంది. అమ్మ నేను ₹1,00,000 ఇచ్చుకోలేను. టీవీ 9లో వచ్చింది, ఇది వాస్తవంగా జరిగింది. ₹1,00,000 ఇవ్వలేను అంటే అయితే నేను కూడా పత్రాలు ఇవ్వలేను మరి. నెల రోజులు తిరిగాడంట. నెల రోజులు కూడా ఇవ్వలేదంట. తెల్లారిక కృష్ణ డబ్బా ఒకటి పట్టుకుని అగ్గిపెట్టెలు 2 తీసుకుని సైలెంట్గా అందరు మధ్యాహ్నం భోజనం చేసే టైంలో ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరి కాళ్ళకి ఆకలే, ఎవరి కాళ్ళు క్యారేజ్ లో ఏటో అటు ఇద్దరు సర్దుకున్నాడు. ఎంఆర్ఓ గారు అక్కడే కూర్చొని తింటుంది. వెళ్ళాడు, డోర్లు వేసాడు, కృష్ణాలు పోసాడు, అంటిస్తాడు, పక్కన బీరో సాటుని దాక్కున్నాడు. అరిస్తే తలుపు పగలు కొడితే లోనికి వెళ్తే సగం కాలిపోయింది. ఎవరు కాల్చారని చూస్తారా? ఈయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా అనుకోని ఈయన కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తాకి వెళ్ళాడు. ఆయుష్ ఏమైపోయింది? చచ్చిపోయింది. ఆ మనిషి తెల్లారి చచ్చిపోయింది. గుల్లికాలతో ఏముంటుంది? ఇంకొండదు. దుర్లాభమును అపేక్షించువాడు దీర్ఘాయుష్మంతుడు అవడు. మనం దుర్లాభాన్ని అపేక్షించకుండా ఉంటే మనకి దీర్ఘాయువు అనేది వస్తుంది. చాలా కాలం బతకాల్సిన మనిషి ఏమైంది? ₹1,00,000 ఆశించి పోగొట్టు. దుర్లాభం వేరు, లాభం వేరు. ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఏమవుతుంది? మనకి లాభం వస్తుంది. దుర్లాభం అంటే మోసం చేస్తూ వచ్చేదే దుర్లాభం. కాబట్టి మనం దుర్లాభాన్ని అపేక్షించకుండా మనకు చాలు తృప్తిగా ఉంటే హ్యాపీగా బతికేయచ్చు. ఒక ₹1,00,00,000 కలిగిన యజమాని డాబా పైన తెల్లవారుజామున 3 వరకు నిద్ర పట్టక తిరుగుతూ ఉంటే కింద ఎదురుగుండా ఉన్న చెట్టు మీద ఒక అబ్బాయి దుప్పట కూడా కప్పుకోకుండా దోమలు కొడుతున్నా సరే గాఢ నిద్ర గొడకబెట్టి నిద్రపోతున్నాడు. తెల్లారి దగ్గరికి వెళ్ళి ఒక ₹100 ఇచ్చి, అబ్బా నీవు ఎంత అదృష్టవంతుడురా, నాకు ఈ నిద్ర అంటే ఏంటో తెలియదు, ఈ ధనవంతా ఎవడన్నా ఎత్తుకుపోతాడని నిద్ర పట్టక అలా తిరుగుతున్నాను, నిద్రపోతున్నాను, నీ అంత అదృష్టవంతుడు లేడని ₹100 ఇచ్చి వెళ్ళాడంట. తెల్లారి మళ్ళీ నిద్ర రాదు దీనికి. మళ్ళీ తెల్లవారుజాము 3 వరకు తిరుగుతూ ఉంటే రోజు పడుకునేవాడు ఆ రోజు మొడకడు తీసుకొచ్చున్నాడు అంటే ఇలాగా. ఏంటో నాడి దగ్గరికి వస్తే, అంటే మీరు ఇచ్చిన ₹100 నాకు ₹10 సరిపోతాయి, నా రోజు మొత్తానికి ₹10 అయిపోయింది, ₹90 ఎవడన్నా పట్టుకుపోతాడని ఇలా కూర్చున్నాను అన్నాడు. అర్థమవుతుందా? ధన సమృద్ధి గలవాడికి తన ధనము చేత నిద్ర ఉండదు. ఇది దేవుడు చెప్పిన సూక్తి. కాబట్టి దుర్లాభము అంటే అక్రమ సంపాదన ఎప్పుడైతే మన ఒంట్లో ఉంటుందో మనకి నిద్ర పడుతుంది. ఎందుకని? అమ్మో ఎప్పుడు పోలీసులు వస్తారు, ఎప్పుడు ఎవరు వస్తారు, ఇప్పుడు ఏం చేస్తారని ఈలోపు మనకి ఏమవుతుంది? బీపీ, షుగర్ రకరకాలు వచ్చేసి మన ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి 5వ రహస్యం ఏంటండి? దుర్లాభమును అపేక్షించువాడు దీర్ఘాయుష్మంతుడు అవడు. దుర్లాభమును అపేక్షించని వాడు దీర్ఘాయుష్మంతుడు. 6వ రహస్యం అండి సామెతల గ్రంథం 10:27. సామెతల గ్రంథం 10:27. యెహోవా యందు భయభక్తులు కలవాడు దీర్ఘాయుష్మంతులగుదురు. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుని యందు మాకు లేదేంటంటే వచ్చి ఇక్కడే కూర్చున్నాం, పిల్లలు కూడా నిద్రపోతున్నారు సంకల్లో, అయినా సరే ఇలాగే కూర్చున్నాం. ఇది భక్తి. రాని మన స్టూడెంట్లు 2 ఉన్నారు, గుర్తుంది ఎవరు? ఆదాము, కృష్ణ. వీళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్లు కాదు, వీళ్ళు న్యూ స్టూడెంట్లు. నైట్ రారు వీళ్ళు. ఎందుకని? ఈ ఆరోగ్య రహస్యాలు నేను సుమారు 6 నెలల క్రితం చెప్పాను.
ఆ రోజు వాళ్ళిద్దరు రాలా, ఈ రోజు రాలా. ఈ రోజు వింటారని వాళ్ళ కోసం పెట్టిన వాళ్ళిద్దరు రాలా. అలాగే 4 మంది నాకు కోపం ఉందనుకోండి, నా ఆయుష్ తగ్గిపోతుంది. సర్వేశ్వర బాబు గారు ఏం చేయాలండి, ఇక నుంచి పెద్ద తరహాయిగా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని ఎందుకు రాలేదని అడిగి కొంచెం బుద్ధి చెప్పాలంటే ఈయన మానకూడదు ముందు. అన్ని లింకులే, అన్ని లింకులే. భయము భక్తి అంటే మనకు వచ్చిన వాళ్ళందరికీ ఏముందంటే భక్తి ఉంది. ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా భక్తి ఉంది, బైబిల్ తీసి చదువుకుంటారు. మరి భయం అంటే ఏంటి? పెన్షన్ 1వ తారీఖున 6 గంటలకు ఇస్తామని ముందు రోజు చాటింగ్ వేశారు. సాయంకాలం 6ంటికి లేచాను నేను. ఉంటారా వెళ్ళిపోతారా? నేను లేచాక 6ంటికి అన్నారు కదా, 6ంటికి లేచాను. పొద్దున్న 6ంటికి అన్నారు చెప్తే సాయంకాలం 6ంటికి లేచాను. ఆటో 8ంటికి వస్తుంది. పిల్లల్ని 10ంటికి రెడీ చేసాం. మనం రెడీ చేయలేదా? ఒంగూరులో స్కూల్ ఎన్నింటికి? 9ంటికి. మనం 11ంటికి రెడీ చేసాం పిల్లల్ని. పంపించలేదు నా పిల్లోడిని. అంటే ఇక్కడ భక్తి ఉంది కానీ భయం లేదు. అంటే మన ప్రార్థన ఎన్నింటికి? 8:45 మనం ఎన్నింటికి వస్తున్నాం? అది భక్తి ఉంది కానీ భయంతో కూడిన భక్తి ఉంటే ఆయుష్ పెరిగింది. మళ్ళొకసారి చదవండి రెఫరెన్స్. సామెతల గ్రంథం 10:27. యెహోవా యందు భయభక్తులు గలవారు దీర్ఘాయువునకు కారణం. అసలు దీర్ఘాయువుని రావడానికి కారణం ఏంటంటే దేవుని యందు, మన యందు కాదు, మనుషులు యందు కాదు, భార్య ఇవన్నీ కాదు, దేవుని యందు భయభక్తులు. భయభక్తులు అంటే భక్తి ఉంటుంది కానీ జనాలకి భయం లేదు. భయం లేకపోవడం వల్ల ఈరోజు సాయంకాలం క్లాస్కి రాలేదని నేను అనుకుంటున్నాను. నేనండి తెల్లవారుజాము 3 గంటలకు లేస్తాను తెలుసా. ఆదివారం రోజు పొడిగినప్పుడు నాకు ఎంత తెలుసా? 12 అవ్వచ్చు, 1 గంట. ఈ వీడియోలన్నీ క్రాప్ చేసి వీడియో ఎడిటింగ్ యాప్లో ఎడిట్ చేసి మళ్ళీ వాటిని తీసి వీడియోలు అప్లోడ్ చేసి మళ్ళీ తెలుగు టైటిల్స్ పెట్టి పడుకోవాలి నేను. ఎందుకంటే మధ్యాహ్నం అంతా ఖాళీయే కదండి మీరు అనుకోవచ్చు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ ట్యాబుల్లో ఉన్న వీడియోలు మొత్తం ఫోన్లోకి లాగేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి ఓకే అయిన తర్వాత డిలీట్ చేయాలి. ఈరోజు ఏం జరిగిందంటే నా 2 పాఠాలకి వాయిస్ ముందుకు వెళ్ళిపోతుంది, సౌండ్ వెనక్కొస్తుంది, వాయిస్ ముందుకు వెళ్ళిపోతుంది, సౌండ్ వెనక్కొస్తుంది. ఈ మధ్యలో మా మామయ్య గారు వచ్చారు. ఆయన వచ్చింది కాక నాకు వెళ్ళిపోతాను దింపే అన్నాడు బస్ స్టాండ్లో. మళ్ళీ తీసుకెళ్ళి దింపేసి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు నా పాఠాన్ని రాసుకున్నాను. అక్కడ కొంచెం జంప్ అయింది. ఒక 20 నిమిషాల పాఠాన్ని మాత్రం కొంచెం వాయిస్ ముందుకు వెళ్తుంది. అంత జాగ్రత్తగా చేసిన. మరి రాబట్ట కారణం ఏంటంటారు? భక్తి ఉంది కానీ భయం లేదు. ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఏముందంటే భయంతో కూడిన భక్తి. భయభక్తులుంటేనే దీర్ఘాయువు. భక్తి మాత్రం ఉంది, నాకు భయం లేదంటే దీర్ఘాయువు కుదరదు. కాబట్టి 7వ రహస్యం ద్వితీయోపదేశకాండం 17:21. అక్కడే ఉంది ఏంటంటే సామెతల గ్రంథం 10:27లో భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోవును. భక్తిహీనులు అంటే ఎవరు? ఈ భయం భక్తి లేని వాళ్ళు భక్తిహీనులు. ఇంకా తర్వాత చదవండి. 7వ రహస్యం ద్వితీయోపదేశకాండం 17:21. బైబిల్ గ్రంథమును చదువుచుండాలి. బైబిల్ చదివితే ఆయుష్ వస్తుంది అంటాడు. అంటే ప్రతి 6 నెలలకి మన వాళ్ళందరూ పరీక్షలు అవుతుంది. నేనేం చేస్తాను? మీ ఆయుష్ని పెంచుతున్నాను. పరీక్ష రాసే వాళ్ళందరూ కూడా ఆయుష్ పెరుగుతుంది. మళ్ళీ చదువుకుని ద్వితీయోపదేశకాండం 17:21 ఉంటుందండి. నీవు నీ బ్రతుకు దినములన్నిటను బైబిల్ చదువుచుండవలను, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ప్రతిరోజు కాసేపు బైబిల్ చదువుకోండి, మీకు దేవుడు ఏం చేస్తాడు? ఆయుష్ పెంచుతాడు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇలా బైబిల్ని చదివించి పరీక్షలు పెట్టడం అనేది ఎక్కడా లేదు. ఎవ్వరు కూడా ఏం చేయట్లేదంటే వచ్చే విశ్వాసుల ఆయుష్ని పెంచడానికి ఆలోచించట్లా. నేను ఒక్కడిని ఆలోచిస్తున్నానని అర్థం. అవునా? నేను ఏం చేస్తున్నాను? మీ అందరి చేత ఆయుష్ పెంచుదామని నేను చెప్తున్నాను. కొంతమంది పరీక్షలకు ఎగ్గొట్టేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆయుష్ తగ్గుతుంది. దాన్ని పూర్తి చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఏంటంటే జనవరి సంక్రాంతి పండుగ చివరి ఆదివారం ఉంది కదా, ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసేసుకోండి. అంటే ఒక్కొక్కసారి అయిపోయినా తప్పేం కాదు. అందరితో పోలిస్తే మనం చాలా బెటర్. కాబట్టి ఆయుష్ రహస్యాలు చెప్పండి. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నా నోటిని కాసుకోవాలి. పొరపాటున ఏదైనా వస్తే దేవుని క్షమించమని అడిగి 2వ మాట రాకుండా జాగ్రత్త పడిన. ఎందుకు మాట్లాడతాం? ఎందుకు? ప్రశాంతంగా ఉందాం. 2వది
కీడు చేయటం మాని మేలు చేయాలి. మూడోది సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. నాలుగోది తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి. ఐదోది దుర్లాభమును అపేక్షించకుండా ఉండాలి. ఏడవది ఆరోది అయిపోయింది. యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏడవది అనుదినము బైబిల్ని కాసేపు చదువుతూ ఉండాలి. కాసేపు అని నేను ఊరికనే అన్నాను, మీ ఇష్టం ఎంతసేపు అని చదువుకోవచ్చు. ధ్యానించాడు అర్థమైందండి. ఇప్పుడు 2025 సంవత్సరం గడిచి 26లోకి అడుగు పెట్టాలంటే ఈ 7 మనం ఎక్కడ కొట్టిపోకుండా ఉంటే గ్యారంటీకి చెప్పొచ్చు. ఏమని 2026, 7, 8 కూడా నేను బ్రతికి ఉండగలను. ఆయుష్ పెంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆయుష్ అనేది పెరగదు. సింపుల్ చిట్కాలతో ఆయుష్ పెంచేసుకోవచ్చు. నోటితో మాట్లాడే మాట జాగ్రత్తగా ఉంచుకుని ఎవ్వడితో గొడవ పడకుండా, దుర్లాభాన్ని అనవసరంగా వచ్చే వాటిని ఆశించకుండా చక్క దేవుని యందు భయభక్తులు కలిసి చక్కగా అండి 6 రోజులు చర్చికి రండి, ఆదివారం మాత్రమే మేము పని చేసుకోండి అన్నా నేను. మేము ఒప్పాము అంటారు మీరు. దేవుడు కూడా అలా మీరు ఒప్పుకోరనే మనం ఒప్పుకోమనే 6 రోజులు మీ పని చేసుకుంటాం. ఆదివారం వచ్చి ఒక 2 గంటలకు వస్తాను ఆ మాటలు. ఇక్కడ ఉన్న ఛాన్స్ ఏంటో తెలుసండి, మీ అందరికీ స్వతంత్రం ఉంటుంది. మిగిలిన చర్చిలకి వెళ్తే స్వతంత్రం ఉండదు. అయ్ కొట్టు తీసేయ్, తెల్ల చీరే కట్టుకో, శుభ్రంగా నేను చెప్పినట్టే విను. ఆయన అరుస్తాడు, కేకలేస్తాడు. వచ్చే ఆదివారం దశమ భాగాలు తీసుకురండి అంటాడు. నేను ఎప్పుడు కూడా మీ రూపాయి ఎప్పుడు ఆశించలేదు. మీ రూపాయి ఇప్పుడు అసలు కానుకలు పెట్టలేదు మన చర్చిలో. మీకు తెలుసు, మాకు కావాల్సింది ఏంటంటే మీ జీవితాన్ని పవిత్రంగా దేవుడికి సమర్పించుకుని పరలోకానికి వెళ్ళిపోండి. మన జీవితం పవిత్రంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుని పని డబ్బు అనేది అదే వచ్చేస్తుంది బయటికి. అవునా కాదా? కాబట్టి మీ జీవితం కావాలి దేవుడికి. జీవితం ఎలా కావాలంటే పవిత్రంగా మీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోండి, చక్కగా పరలోకానికి స్వర్గానికి వెళ్ళిపోండి. కాబట్టి ఈ రోజు నుంచి మన ఆయుష్ని పెంచుకునే పనులు చేద్దాం. ఆసనాలు, తోటకూరలు తింటాలి, ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యాన్ని పెంచుకునే. ఆరోగ్యం కోసం ఏమేమి చేసుకున్నాను, నడవండి, వాటి తప్పండి, ఇవన్నీ తప్పు కాదు. ఒకే ఒక జీవితాన్ని, విలువైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయుష్ పెంచుకోవాలి. ఆయుష్ పెంచుకుంటే పక్షవాతం వచ్చి మంచం మీద ఆయుష్ పెరగడం కాదు, మేలు నొందుతూ చనిపోయే రోజు వరకు మన పనులు మనం చేసుకునేటట్లు ఆయుష్తో మనం ఉండాలి. అంటే మనం అనుకుంటాము బాగానే ఉన్నాగా, మనం ఎందుకు చచ్చిపోతాం అనుకుంటాం మనం. కానీ దేవుడు మనకు ఒక ఆయుష్ అనేది నిర్ణయించాడు. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఆటోలు ఉండవచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు. ఆరోగ్యంగా ఉన్నాగానే అనుకోవచ్చు, కానీ మనం చచ్చిపోయేది ఎవరో తెలియదు కదా. కానీ ఆ డేట్ని దేవుడు ఏం చేయాలి, ఇలాంటి వాడికి పెంచితే నా బైబిల్ బాగా నేర్చుకుంటాడు, ఎవ్వరూ నేర్చుకోవట్లేదు, నా బైబిల్ బాగా నేర్చుకుంటున్నాడు, బాగా పాఠాలు చెప్తున్నాడు. ఇటువంటి వాడిని మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం పెంచితే నాకు ఉపయోగపడేవాడిని మనం చంపేసుకుంటారండి. ఉపయోగపడేవాడు, దేవుడికి ఉపయోగపడేవాడిని దేవుడు చంపుకుంటాడా? చంపుకుంటాడు. కాబట్టి ఆయుష్ పెరగాలి అంటే ఈ 7 సూత్రాలు వాటికి మీకు వచ్చే ఆదివారం దాన్ని ఒక పేపర్ మీద రాసేస్తారు, మీ ఇంట్లో అంటించేస్తున్నారు. కానీ ప్రార్థన చేస్తుంది సర్వేశ్వరరావు గారు, బాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. ఎక్కువ సమయం అయినప్పటికీ ఉన్నందుకు మీకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు చెప్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రసాద్ని అరగంట చెప్పండి, గంట చెప్పాడు ఆయన గంట చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే కృష్ణమాయకి అక్కడికి బాగా అర్థమైంది పాఠం, వాళ్ళ కోసమే చెప్పించాడు దేవుడు అని అనుకున్నాను. ఓకేనా? ఆయుష్ పెంచుకోవాలండి మనం. ఆయుష్ పెరిగితే ఏది మనల్ని ఏం చేయలేదు. ఎందుకని ఎన్ని రోగాలు వచ్చినా ఆయుష్ మనకు ఉందనుకోండి ఏమైద్ది, తగ్గిపోద్ది. అదే సరే, మంచిదండి. మంచి మాటలు నేర్చుకున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకున్నారు, భోజనం చేసుకున్నట్లుగా నేను ఫీల్ అవుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకముందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ లేఖన భాగాల్లోంచి నాయన 3 అంశాలు మేము నేర్చుకున్నాం తండ్రి. బిడ్డల విషయంలో నాయన వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళకి కోపం రేపితే వాళ్ళు మొండివాళ్ళుగా మారిపోతారు, ఒక సున్నితమైన మనస్తత్వం వాళ్ళకు ఉంటుందని వాళ్ళు నేర్పే విధానం గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే నాయన మనిషి ముగింపు, ఎవరిని ఆశ్రయిస్తే ముగింపు జీవితం బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది నాయన మరి కొంతమందిని ఆశ్రయించి, అలాగనే నాయన భార్యలను ఆశ్రయించిన వాళ్ళు, నాయన డబ్బును ఆశ్రయించిన వాళ్ళు, నాయన మరి పదవులను ఆశ్రయించిన వాళ్ళు, బిడ్డలను ఆశ్రయించిన వాళ్ళు,
ఎవరి జీవితం కూడా చూసిన ముగింపు అనేది నాయన బాగోలేదని మేము నేర్చుకున్నాం తండ్రి. నాయన అనేక మంది భక్తులు నాయన మరి నిన్ను ఆశ్రయించి వాళ్ళ ముగింపు జీవితాలు చాలా బాగున్నట్లుగా మేము నేర్చుకున్నాం నాయన. అలాగనే నా తండ్రి ఆరోగ్య విషయంలో కూడా తండ్రి మేము ఆయుష్ పెరగాలంటే మరి నీకు నమ్మకంగా మేము బ్రతకాలి, అబద్ధాలు ఆడకుండా చెడ్డ మాటలు పలకకుండా నాయన బైబిల్ గ్రంథం చదువుతూ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఇటువంటి నీకు నచ్చిన నీ లేఖనాల్లో నువ్వు వ్రాయించిన మాటల ప్రకారంగా మేము చేస్తే మా ఆయుష్ పెరుగుతుందని మేము నేర్చుకున్నాం నాయన. ఇటువంటి మాటలని విన్నా మేము నీ పని ఎలా చేయాలి, మా ఆయుష్ ఎలా పెంచుకోవాలి, మేము ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ప్రతి విషయంలో జ్ఞాపకం కలిగి దాని ప్రకారంగా ప్రవర్తించుకుంటూ నీ కొరకు మేము అందరము బ్రతికి పరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్.